ఇక రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమను దేశంలోనే నెంబర్ 1గా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి ఈటెల. గ్యారంటీ లేని ఏకైక ఇండస్ట్రీ, గ్యారంటీ లేని ఏకైక ఫార్మర్, ప్రతి నిత్యం ఏమైతుందో అని చెప్పి బాధలో పడికే వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే ఓన్లీ పోల్ట్రీ ఫార్మర్, ఓన్లీ పోల్ట్రీ ఫార్మర్. కాబట్టి డెఫినెట్ గా ఈ ఇండస్ట్రీకి గ్యారంటీ ఉండాలి, ఈ ఫార్మర్కి భరోసా ఉండాలి. కాబట్టి ఆ బర్డ్కి ఇన్సూరెన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఫార్మర్ ముగ్గురి కాంట్రిబ్యూషన్ తోటి కొంత అవసరమైతే కొంత ఎక్కువైనా ఇచ్చి తప్పకుండా ఫార్మర్స్కి భరోసా ఇవ్వాల్సిన అక్కర ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. मैं एक लेटर लिखता हूँ केंद्र सरकार को, इसके बारे में सोचना चाहिए. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎక్స్పోర్ట్ విషయంలో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సిన అక్కర ఉన్నది. ఇంపోర్ట్ విషయంలో మేజ్, సోయాబీన్ విషయంలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేయాలంటే ఎంతైతే కొంత ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని క్రైసిస్ వచ్చిన సందర్భంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను లెటర్ రాసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా కేంద్రం కూడా ఆలోచిస్తానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీరు అధైర్యపడకండి. తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలో మళ్ళీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిలో, గుడ్ల ఉత్పత్తిలో నంబర్ 1 స్టేట్గా కావాలని చెప్పి కోరుకుంటున్నాం.